ఆత్మీయ వృద్ధి ఎలా సాధించాలి, ఆత్మీకంగా ఎలా వృద్ధి సాధించాలి, ఎలా ఎదగాలి అనేటువంటి మాటలు మీరు తరచూ జ్ఞాపకం చేసుకోనండి. మొదటి అధ్యాయము 5వ వచనం, 2వ పేతురు రాసిన 2వ పత్రికలోంచి, ఆ హేతు చేత విశ్వాసమునందు సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, దయను అమర్చుకొనుడి. 8 విషయాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాడు కదండి. 8 విషయాల్లో మీరు వృద్ధి కలిగి ఉండాలి. దేనిలో వృద్ధి? చదవండి. దేనిలో వృద్ధి? విశ్వాసము. విశ్వాసములో వృద్ధి సాధించాలి. మొదటిది విశ్వాసము, రెండవది సద్గుణము. మీరు సద్గుణం మీలో ఉందా లేదా మీరు ఆలోచించగలగాలి. నాలో మంచి విషయాలే ఉన్నాయి, నా హృదయంలో సద్గుణాలే ఉన్నాయి అని మీరు చెప్పగలుగుతారా? చెప్పగలిగితే మేలు. అలా చెప్పగలగడానికి మిమ్మల్ని ప్రేరేపించి ఈ మాటలో రాస్తున్నాడు. రేపుతున్నాను అని చెప్పాడు. చెప్పండి, చదవండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఈ 8 మీరు ఈ 8 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఇక్కడ దాదాపుగా 3 సార్లు జాగ్రత్త, జాగ్రత్త, మరీ జాగ్రత్త అని వ్రాయబడి ఉన్నది.